ఆగస్ట్ 11 దేవుని వాగ్దానం. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవాతి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉండడం మనం గమనిస్తాం. మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా క్షేమము, అభివృద్ధి అనుగ్రహించేటువంటి దేవునిగా ఉన్నాడు. అయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు, రాజు ఆజ్ఞ ఇచ్చిన దానిని దానియేలు మీద నింద మోపినటువంటి మనుష్యులను తోడుకొని సింహపు బోనులో పడవేసినప్పుడు వారిని అందరినీ కూడా సింహములు పళ్ళతో కొరికి నమిలినట్లుగా మనం గమనిస్తాం. ఆ సందర్భంలో రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడేవారందరికీ కూడా రాయించమని చెప్పినటువంటి వాటిలో మొదటి మాట, మీకు క్షేమము, అభివృద్ధి కలుగునుగాక అని చెబుతూ, నా సముఖమున నియమించినదేమనగా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమున వణకవలెను. అప్పుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము, మీ జీవితంలో గొప్ప దీవెన కలుగుతుంది. దానియేలును రక్షించినటువంటి దేవుడు మీ జీవితంలో కూడా విడిపించి మీకు రక్షకుడై ఉంటాడు అనే మాటను దర్యావేషు చెప్పడం మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎంత లోతుగా ఉంటాయంటే, ఆయన దేవుణ్ణి ఎరగని ప్రజల ద్వారా ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు ఇచ్చే దీవెనలను మనకి జ్ఞాపకం చేసేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. మరి ఈరోజు ఆయన క్షేమము, అభివృద్ధిని ఇచ్చేటువంటి దేవుడు. ఆదిలోనే, ప్రారంభంలోనే మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పిన ప్రభువే ఇక్కడ ఒక అన్య రాజు ద్వారా పలికాడు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి. ఇట్టి గొప్ప వాగ్దానం, ఈ గొప్ప ఆశీర్వాదం ఒక రాజు ద్వారా పలికబడినప్పటికీ దేవుడు ఆ మాటను మన జీవితంలో నెరవేర్చ గొప్ప దేవుడై ఉన్నాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందుకొని దేవుని యొక్క వాగ్దానం ఏదైతే ఉందో, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్పబడిన ఆజ్ఞ కానీ, మీకు క్షేమాభివృద్ధిని కలగజేయుదును, ప్రభు ఇచ్చేటువంటి క్షేమము, అభివృద్ధి అనేటువంటి ఆశీర్వాదాలు కానీ ప్రభు తన యొక్క జీవితంలో మనమందరము పొందుకునే రీతిగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప దీవెన, మేలు మనమందరం పొందుకొని ప్రభు యొక్క బిడలగా ఉండునట్లుగా దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడలకు క్షేమాభివృద్ధిని కలగచేయండి. ఇదిగో ప్రభువా, నీవంటే తెలియని ఒక రాజు ద్వారా మీ గొప్పతనాన్ని తెలియజేశారు. మీరు చేసే అద్భుతాలు, ఆశ్చర్యక్రియలను ప్రభువా మా జీవితాలలో మేము ఎరిగి వాటిని అనుభవించు వారంగా ఉండడానికి మీ సహాయము మాకు అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు తండ్రి, వారి తలపెట్టిన కార్యాలు అన్నిటిలో నీవే బిడలకు తోడే ఉండమని, నడిపించమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను దీవించండి. నేడు ప్రభువా తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.